యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదువుకుందాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి. ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కొరకు, సమయోచితమైన, ఈరోజు బైబిల్లోని బంగారు మాట, సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్లోని బంగారు మాట సమయోచితమైన సహాయం. మనం సమయోచితంగా అటు ఇటు పరుగులు తీస్తామేమో, కానీ సహాయం ఎక్కడ దొరుకుతుంది అని మనం చూస్తే కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. దేవుని కృపా సన్నిధికి, ఆయన కృపాసనము యొద్దకు చేరితే సమయోచితమైన సహాయము మనకు ఆయన నుండి కలుగుతుంది అని మనం చూసాం. ఎవరు ఆయన అని మనము గమనించినట్లయితే ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశముల గుండా వెళ్ళిన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమయ్యేప్పుడు ఆయన ఆకాశంలో గుండా వెళ్ళిన ఆయన ఎవరు అని అంటే మన గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తుంటున్నాం. ఆయన మన గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన నిరంతరము నా గురించి విజ్ఞాపనలు చేయుచు ప్రధాన యాజకుని ధర్మము నెరవేర్చున్నాడు. మరి ఆయన విశ్వాసులముగా భక్తులముగా మనం ఎలా ఉన్నాము అంటే సమయోచితమైన సహాయం కావాలి అని అంటే దేవుని కృపాసనము యొద్దకు వెళుతున్నామా లేదా నిరంతరము వెళుతున్నామా? మన ప్రధాన యాజకుడైతే నిరంతరము ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి ఆయన నా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. మనం చదువుతున్నాం. ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆకాశముల గుండా వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆరోహణం అవుతున్నారో అప్పుడు ఆకాశముల గుండా అందరూ కన్నులెత్తి చూసినారు అలనాడు. అయితే ఆయన మనకు ప్రధాన యాజకుడు. ఆయన దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు నేను వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మనము ఒప్పుకొనిన దానిని ఏం ఒప్పుకొనినాము? ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు నాకున్నాడు అని నేను ఎప్పుడైతే ఒప్పుకొని నిరీక్షణ కలిగి ఉంటున్నానో గట్టిగా చేపట్టుదాము. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముతో, గట్టి స్థిరమైన విశ్వాసముతో కలిగి మనము ఉండాలి. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే మన బలహీనతల యందు తనే సహాయకుడుగా ఉంటున్నాడు. సమయోచితమైన సహాయం చేయువారు ఎవరు అని అంటే మన ప్రధాన యాజకుడు. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాము 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను. అంటే ప్రభు వలె మనం శోధింపబడలేదు అనుకుంటాను నేనైతే. అంత గొప్ప శోధన, అంత భయంకరమైన శ్రమలు, అంత భయంకరమైన హింస మనకు కలగలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుల వలనే శోధింపబడినట్టుగా రాస్తున్నారు. కానీ మనుషులు ఇంతకంటే, ప్రభు కంటే బలమైన శోధన, బలమైన హింస, అంతేకాదు శ్రమ ఎవ్వరు పొంది ఉండకపోవచ్చు. అయినను ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో నీతో నాతో మనం కష్టంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు మనతో సహానుభవము కలిగిన వాడుగా ప్రభు ఉంటున్నారు. ఎందుకంటే ఆయన నీకు నాకు ప్రధాన యాజకుడుగా ఉంటున్నారు. యాజకుని ధర్మము నెరవేరుస్తున్నారు. ఆయన గొప్ప ప్రధాన కాపరి. మన కాపరత్వాన్ని ఆయన నెరవేరుస్తూ మనతో సహానుభవము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన శోధింపబడినను, మనం శోధింపబడిన వెంటనే పాపంలో పడిపోతాము. అలనాడు చూసినట్లయితే అవ్వ శోధింపబడి వెంటనే పండు తీసుకొని
పాపంలో పడిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. మనం చూస్తుంటున్నాము 15వ వచనంలో, ఆయనను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కానీ నీవు నేను చూసినట్లయితే పాపము చేత మనము కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే ఆ పాపరహితుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు గొప్ప ప్రధాన కాపరిగా ఉంటూ మనతో ప్రతి బలహీనత యందు, ప్రతి వ్యాధి అందు, ప్రతి కష్టమందు, ప్రతి సంతోషం అందు కూడా సహానుభవము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన పాపము లేని వాడుగా ఉంటున్నాడు. మనమైతే చాలాసార్లు తప్పుల్లో పడిపోతుంటాము, అవి చేస్తుంటాము, అయ్యో ఎందుకు చేశాను ఇలా అని పశ్చాత్తాపడుతుంటాము కూడా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శోధింపబడినప్పటికీ కూడా, శ్రమను అనుభవించినప్పటికీ కూడా, హింస పొందినప్పటికీ కూడా ఆయన మచ్చలేని, పాపము లేని, పాపరహితుడుగా ఆకాశముల గుండా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. కనుక మనం కనికరింపబడినాము. ఎందుకంటే నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేయు మన గొప్ప ప్రధాన కాపరి ఉన్నారు. ఆయన ద్వారా మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో దేవుని కృపాసనము యొద్దకు చేరుదము అని మనం వాక్యం చూస్తుంటున్నాం. కనుక ఈరోజు నీవు నేను మనం దేవుని నమ్మిన బిడ్డలంగా ఉంటున్నాము. గొప్ప ప్రధాన కాపరి నీ కొరకు నా కొరకు మొరపెడుతూ నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక సమయోచితమైన సహాయం కావాలంటే మనం అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు నాకు గొప్ప ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన మన కొరకు శ్రమపడి, హింసపడి, ఆహరోణమై తిరిగి ఆయన ఆకాశముల గుండా వెళ్ళిన మన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఉన్నారు. కనుకనే ఆయన మన ప్రతి విషయములలో మనతో సహానుభావము కలిగి ఉంటూ పాపము లేని, పాపరహితుడుగా ఉంటూ ఆయన ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా నీవు నేను కనికరింపబడి ఉంటున్నాము. కాబట్టి సమయోచితముగా దేవుని సహాయం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన కృపాసనం యొద్ద దొరుకుతుంది. కనుక ఈ సమస్తము వాక్కులు ఎరిగినటువంటి మనము ఆయన కృపాసనం యొద్ద చేరాలని ఈరోజు నిన్ను నన్ను వాక్యము హెచ్చరించుచున్నది. అలాగే చూస్తే హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో కూడా మనము మరొక మాటని చూడగలము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. అనగా మనం చూస్తే ప్రతి యాజకుడి ధర్మం ఈ లోకంలో మనం గమనించినట్లయితే యాజకత్వపు విలువల్ని మనం చూస్తే యాజకుడు మనం తీసుకుపోయిన ప్రతి దానికి కూడా ప్రార్థన చేసి దేవునికి సమర్పించి చేస్తుంటారు. కానీ పాపాన్ని తీసివేయలేరు. బలులను అర్పించవచ్చు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇవేవి కూడా తీసివేయలేకుండా ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని, పాపములను ఎన్నటికీ తీసివేయలేని, మన పాపములను తీసివేసేది ఒకరే ఒకరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తమును, మన పాప దోషమును ఆయన భుజస్కంధముల మీద వేసుకొని వాటిని పవిత్రపరిచి, ఆ పాప దోషముల నుండి మనల్ని పవిత్రపరిచి ఆయన ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని ఉంటున్నాడు. కనుక దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించు. అంటే దినదినము చేస్తున్నాము, కానీ ఏ పాపములు ఏమాత్రము తుడిచివేయబడలేదు. అది సేవకులు చేస్తున్నటువంటిది. కానీ దేవుడు ఆ ప్రధాన కాపరి ఏం చేశాడు అని మనం చూస్తే, ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్కటే బలిని అర్పించి, సదాకాలం నేర్చు అనగా మన పాప దోషములు పోవాలంటే దినదినము బలులు అర్పించడం కాదు, కానీ మన పాప దోషముల నిమిత్తము మాటి మాటికి చేయుచున్నటువంటి అవి చూచి ప్రభు అయిన యేసుక్రీస్తే బలి పశువుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. సదాకాలం నిలుచు ఒక్కటే బలిని
అర్పించినట్లుగా చూస్తుంటున్నాం. నిన్ను నన్ను కరుణించి కాపాడి ఆయన తన ప్రియ బిడ్డలుగా చేసుకున్నారు. కనుకనే నీవు నేను సమయోచితమైన సహాయము కృప కొరకు దేవుని కృపాసనం యొద్దకు చేరాలని మనం వాక్యం చూస్తుంటున్నాం. కనుక దినదినము మనం అవన్నీ చేయకూడదు, కానీ దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళాలి, దేవుని చెంత చేరాలి, ఆయనతో ముచ్చటించాలి, ఆయనతో సమయము గడిపే వరంగా ఉండాలని 12వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఈయనైతే మన పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, ఈయనైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు, అనగా నిరంతరము నిత్యము ఒకటే ఒక బలిని, ఆ బలి కూడా ఏంటంటే ఏదో బలి పశువు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే బలి పశువుగా మారి ఒకటే బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆయన మన కొరకు పాప పరిహారార్థ బలిగా చేయబడి శ్రమ నుండి, హింస నుండి చనిపోయి పాతి పెట్టబడి అహరోనుడై ఆకాశముల గుండా వెళ్ళిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒకటే బలిని అర్పించి నిన్ను నన్ను పవిత్రులనుగా చేసి మనకు చెప్పుచున్న మాట ఏంటంటే, బైబిల్లోని బంగారు మాట మనం చూసాం. 4వ అధ్యాయము మనం చూసాము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి, ఎప్పుడు అంటే మనకు సదాకాలము నిలుచు బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు అన్నమాట మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో దేవుని కృపాసనం యొద్దకు చేరాలి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఏది వచ్చినా కూడా దేవుని కృపాసనం యొద్దకు చేరాలి. ఎందుకంటే సమయోచితమైన సహాయము దేవుడిస్తాడు. మనం మానవులకు చెప్తే, అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇలా చేశాను అంటారు. కానీ దేవుడైతే నేను సరిగా చెప్పకపోయినా, నేను సరిగా నాకు కావాల్సింది అడగకపోయినా దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళి మొరపెట్టినప్పుడు నాకు ఏది కావాలో దేవుడు అది అనుగ్రహించే దేవుడు. అందుగురించే సమయోచితమైన సహాయము నీకు కావాలా, నాకు కావాలా, మనం అటు ఇటు కాదు పరుగులు తీసేది ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గర నీవు నేను ఆయన సాగిలపడాల్సినటువంటి అవసరత ఉంది. అదే ఈరోజు బైబిల్లోని బంగారు మాట. ఈ సంవత్సరం అంతా కూడా సమయోచితమైన సహాయం కావాలంటే దేవుని కృపాసనం యొద్దకు రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. కనుక నీవు నేను కూడా బైబిల్లోని బంగారు మాటగా సమయోచితమైన సహాయము దేవుని నుండి నాకు దొరుకుతుందనే విశ్వాసం కలిగి ఈ లోకంలో మనమందరము ముందుకు కొనసాగుదుము గాక. ఆమేన్.